మాటలు మీరు ఎలక్షన్లకు వెళ్ళిన ఏం చెప్పారు? కరెంటు ఛార్జీలు పెరగనివ్వను, కరెంటు ఛార్జీలు మీరు వాడుకున్న కరెంటుకే కాకుండా మీకు అదనంగా మీకు డబ్బులు వచ్చేట్టు చేస్తాను, మీ ఇంటికి కరెంటు మీరు కరెంటు అమ్మచ్చు, ప్రతి ఇంటోడు అమ్మచ్చు ఇంటి కరెంట్ అని చెప్పారు. మీకు డబ్బులు వచ్చేట్టు చేస్తున్నారు. ఇవాళ యూనిట్ ఎంతకి? 9 రూపాయలకే 10 రూపాయలకి అమ్ముతున్నారు యూనిట్. మీరు రాష్ట్ర ప్రజలకి గుదిబండ అవుతుంది మెడలో. ఇప్పుడు దాకా ఎన్ని వేల కోట్ల రూపాయలు ప్రజల మీద భారం వేశారు. అలాగే మీటర్లు బద్దలు కొట్టమన్నారు మీ అబ్బాయి. మీరు అయ్యే మీటర్లు మీరు ఇవాళ జనాలకి బిగిస్తున్నారు, కరెంటు మీటర్లని. ఏమన్నారు మరి? ఆ రోజు ఏమన్నారు, ఇవాళ ఏమన్నారు? ఓట్లు వేయించుకునేప్పుడు ఏమన్నారు? పవన్ కళ్యాణ్ గారు మీరు ముగ్గురు కలిసి వాలంటీర్లకి 10,000 రూపాయలు ఇస్తాం మమ్మల్ని నమ్మండి అన్నారు. ఆ వాలంటీర్లే లేకుండా పోయారు ఇవాళ. అంటే మీ మాటలు, మీ వాగ్దానాలు ఎంత అరచేతిలో వైకుంఠంలాగా ఉంటాయో. ఇవాళ టెండర్లో, మెడికల్ కాలేజీ టెండర్లో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడు, ఈ పాపంలో, ఈ దోపిడీలో ఎవడికైతే పాలు పంచుకుంటారో చంద్రబాబు నాయుడుతో పాటు ఖచ్చితంగా చట్టం మేరకు విచారణ చేయించి అందరినీ కూడా దోషులందరినీ లోపల ఇస్తా అని చెప్పారు. అక్కడికి టెండర్లు వేసిన వాళ్ళు కూడా అని చెప్పారు. ఒక్కరు టెండర్లు వేయలేదు. దాంట్లో భూమి ఎకరానికి రూపాయి, 60-70 ఎకరాలని ఎకరానికి రూపాయలు ఇసుకిస్తా అన్నాడు. హాస్పిటల్ ఫ్రీగా ఇచ్చేస్తా అన్నాడు. గవర్నమెంట్ హాస్పిటల్ని 350 నుంచి 500 పడకల ఆసుపత్రిని హాస్పిటల్ ఫ్రీగా ఇచ్చేస్తా అన్నాడు. దాంట్లో అనేక పరికరాలు ఉన్నాయి, అవన్నీ మీకే ఇచ్చేస్తా అన్నాడు. 2 ఏళ్ల పాటు దాంట్లో పనిచేసేటువంటి డాక్టర్లు కానీ దాంట్లో పనిచేసే ఉద్యోగస్తులందరికీ ప్రభుత్వం నుంచి జీతాలు భరిస్తూ ఉన్నాడు. ఎన్ని చెప్పినా ఎన్ని ఎరేసినా చంద్రబాబు నాయుడు గారు అమ్ముకుంటాకి మాత్రం, ఈయనకి లంచాలు తీసుకుంటాకి మాత్రం ఒక్క హాస్పిటల్ కూడా ముందుకు రాలేదు. ముందుకు రాకపోతే ఆదోనికి మనం టెండర్లు పిలిచినప్పుడు వాటి గురించి చెప్పినప్పుడేమో తండ్రి కొడుకులు ఆహా ఊహా అని చెప్పారు. టెండర్లు అయ్యి రానప్పుడు మెల్లగా ఇద్దరు తండ్రి కొడుకులు రూమ్లో కూర్చుని హెల్త్ మినిస్టర్ని రోడ్డు మీదకు తోశారు. అతను వచ్చాడు ఊపుకుంటా, భుజాలు ఎగరేసుకుంటా వచ్చి, ఆదోనికి టెండర్ వచ్చింది, టెండర్లు రాదేదంట కాదు, ఆదోనికి ఒక టెండర్ వచ్చింది, ఆహా ఓహో అని చప్పట్లు కొట్టండి అన్నాడు. సరే అందరూ ఆదోనికి టెండర్ వచ్చిందా అని చెప్పి తెలుగుదేశం వాళ్ళు కూడా సంబరపడ్డారు. ఓ ఫోన్లే, జగన్ మూలంగా, జగన్ చేతిలో మన పరుగు పోలేదు, జగన్మోహన్ రెడ్డి గారు బెదిరిస్తే ఎవడు రాలేదు, మన వాళ్ళకి వద్దురా అని చెప్తే వింటలేదు, సర్లేరా బాబు అని